హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన బాక్ సినిమా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా రొటీన్గానే ఉంది. అయితే వీడియో చివరి వరకు చూడండి భయ్య. అలా ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుంది. అయితే ముందుగా స్టోరీ విషయానికి వస్తే నిజానికి అసలు తమన్నా గారితోనే ఈ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది భయ్య. ఆమె ఫ్యామిలీ ఆమె పెళ్లి చేసుకొని వాళ్ళ భర్తతో హ్యాపీగా బతకాలని చెప్పేసి ఒక హౌస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ జరిగే పరిణామాలతో వాళ్ళ హస్బెండ్ని హర్రర్ టైప్లో ఒకరు ఇది నేను చెప్పేస్తే బాగుండదు, ఒకరు చంపడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే తమన్నా గారిని కూడా చంపేయడం అయితే జరుగుతుంది భయ. అది ఎవరు చంపారనేది ఈ స్టోరీ భయ. అలా ఎందుకు చంపారు, ఆమె మళ్ళీ దయ్యమయ్యి ఎందుకు వీళ్ళని వేరే కుటుంబాలని ఆ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు నాశనం చేయాలనేదే ఈ స్టోరీ లైన్ భయ. అయితే ఈ స్టోరీ నార్మల్గా మనము ఇంతకుముందు సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది. అయితే డైరెక్టర్ సుందర్ సినిమాల్లో చూసిన విధంగానే ఉంటుంది భయ ఈ స్టోరీ అయితే. అది కూడా ఇది అరుణమలై 4 భయ. అయితే ఇంతకుముందు మనకు చంద్రకళ శశికళ సినిమాలు కూడా సేమ్ ఈ ప్యాటర్న్లోనే ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగానే ఈ సినిమా స్టోరీ కూడా ఉంటుంది భయ. సేమ్ కొన్ని సీన్లు అయితే ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది భయ. అదొక్కటి మాత్రం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పాపం చాలా కష్టపడ్డారు సినిమా కోసం. ఎందుకంటే తెలిసిపోతుంది భయ సినిమాలో వీళ్ళు ఎంత కష్టపడ్డారని చెప్పేసి. కాకపోతే ఆ కొన్ని సీన్ల వల్ల సినిమాకి చాలా మైనస్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది భయ. ఇంకా పర్టికులర్గా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ సినిమాకి సింక్లెస్గా అయితే ఉంటుంది. దానివల్ల మనకు సినిమా చూసే ఇంట్రెస్ట్ అయితే పోతుంది భయ. యాక్చువల్గా ప్రతి హర్రర్ సినిమాకి, ఎలాంటి హర్రర్ సినిమాకి అయినా సరే, అది స్టోరీ హర్రర్ సినిమా అయితే ఖచ్చితంగా మనకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే సినిమా క్లిక్ అవుతుంది. ఎందుకంటే ఆ శబ్దాల వల్ల, వాళ్ళు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే సినిమా అనేది హిట్ అవుతుంది భయ. ఆ రేంజ్లో మనకు ఆ హర్రర్ అనే ఫీల్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ సినిమాలో అలాంటిది ఏం జరగలేదు. అది కొంచెం మైనస్ అని నేనైతే అనుకుంటున్నాను భయ. ఇంకోటి వచ్చేసి మనకు చాలా వరకు మనం సేమ్ ప్యాటర్న్లోనే ఆ సినిమా అయితే ఉంది భయ. చంద్రకళ శశికళ ఇలాంటి ప్యాటర్న్లోనే ఉంది. అది కాకుండా ఇందులో కొంచెము ఎక్కువ దీంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది భయ. అది కొంచెం కోపం అయితే వస్తుంది, ఇంకా వేరే ఏం లేదు. అయితే చాలా హర్రర్ సినిమాలతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనే చెప్పాలి. మరి నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 5కి మాత్రం 3.2 అయితే ఇస్తా భయ. ఇంకా దానికన్నా మించి ఇవ్వలేము. కాకపోతే సినిమా ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది భయ. సినిమా చూడండి తప్పకుండా, బాగుంటుంది. థియేటర్లోనే చూడండి. మళ్ళీ సెల్లో ఐబొమ్మలో ఇట్లా చూడడానికి మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే థియేటర్లో చూసి ఈ సినిమా ఫీల్ బాగుంటుంది.